హలో ఆల్. ఈరోజైతే నేను మీకు ఒక బ్యూటిఫుల్ టెంపుల్ చూపిద్దాం అనుకుంటున్నానండి. అదే శ్రీముఖలింగం. ఇది ఎక్కడో నార్త్ ఇండియాలో లేదు, మన శ్రీకాకుళంలో, మన ఆంధ్రప్రదేశ్లోనే ఉందండి. చాలా చాలా బాగుంటుంది ఆలయం అయితే. ఇది అప్పట్లో అంటే లైక్ ఒక 1000 years బ్యాక్ కళింగులు అయితే కట్టించారు. అడుగడుగునా మనకి ఆ కళింగుల ఆర్కిటెక్చర్ అయితే మాత్రం కనిపిస్తుంది. నాకు ఒక 9-10 years ఉన్న టైంలో నేను వెళ్ళినప్పుడైతే నాకు ఈ టెంపుల్ని ఆస్వాదించే అంత ఏజ్ లేదు. బట్ ప్రజెంట్ ఇప్పుడు మొన్న వెళ్ళినప్పుడైతే కళ్ళు చెదిరిపోయాయండి. అసలు ఇలాంటి మార్వెల్స్ని అంటే మీరు ఆ స్టోన్ కార్వింగ్స్ చూస్తే ఇలాంటివి అసలు అప్పట్లో ఎలా చెక్కారో కూడా నాకైతే అర్థం అవ్వట్లేదు. మీరు ఇక్కడ చూస్తే అక్కడ అప్పట్లో బ్రిటిషర్స్, ముగల్స్ వీళ్ళంతా డ్యామేజ్ చేశారంట. దాన్ని మళ్ళీ రెనోవేట్ చేయడానికి ట్రై చేసినప్పుడు మన వాళ్ళు అలా క్రియేట్ చేయలేకపోయారు. ఇప్పుడు వాళ్ళు రెనోవేట్ చేసేటప్పుడు జస్ట్ ప్లెయిన్గా వదిలేశారు, కానీ ఇలాంటి కార్వింగ్స్ని అయితే మళ్ళీ రీక్రియేట్ చేయలేకపోయారండి. అంటే అప్పట్లో వాళ్ళు ఎలాంటి టెక్నాలజీ వాడుంటారో ఇలాంటి కార్వింగ్స్ క్రియేట్ చేయడానికి అని నాకైతే అస్సలు అర్థం అవ్వలేదు. అడుగునా కూడా మీకు ఎలా అంటే ఆశ్చర్యం, అసలు దీన్ని ఎలా చేశారు అదే అనిపిస్తుంది. అసలు చూడండి, అంత టైనీ ప్లేస్లోనే అంత ఎక్కువ డిజైన్ వాళ్ళు అసలు ఎలా చెక్కారు, అది కూడా ఒక స్టోన్ పైన. మనం పెన్సిల్తో గీస్తేనే ఎన్నో మిస్టేక్స్ అవుతాయి, అలాంటిది అక్కడ చూసారు చిన్న చిన్న హోల్స్. చాలా అద్భుతంగా ఉన్నదండి. నేనైతే అసలు దేవుడు మీద కన్నా నాకు ఈ కార్వింగ్స్ చూస్తే మతిపోయింది. ఖచ్చితంగా అసలు రిలీజియన్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్క మనిషి వెళ్ళి విజిట్ చేయాల్సిన ఆలయం. మన యాన్సెస్టర్స్ యొక్క గొప్పతనం అడుగడుగునా కనిపించే ఆలయం అండి ఇది. అంటే లైక్ ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి, బట్ మనం బడ్జెట్ ఫ్రెండ్లీలో ఖచ్చితంగా మనం ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ని ఫీల్ చేయాలంటే శ్రీముఖలింగం డెఫినెట్గా విజిట్ చేయాల్సిన ఒక ప్లేస్. ఇంకా మైన్యూట్ డీటెయిలింగ్స్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. బాయ్ బాయ్.